లక్ష డప్పులు వేల గొంతులు అనేది 7వ తారీఖు జరగాల్సింది కదా, ఎందుకు ఆగిపోయింది, అసలు కారణం ఏంటి? అయితే 30 ఏళ్ల ఈ ఎంఆర్పిఎస్ చరిత్రలో ఏబిసిడి వర్గీకరణ అనేది ఎస్సీ ఉపకులాల్లోని జరగడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. మరి ఎందుకు అంటే మాలలు కొంతమంది ఎందుకు దీన్ని వ్యతిరేకి మమ్మల్ని ఈ ఏబిసిడి వర్గీకరణగా విభజించొద్దు అనేది వాళ్ళ వాదన. కానీ దాంట్లో కొంత మోసపూరితమైనటువంటి ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఎస్సీకి రిజర్వేషన్ ఉండేది. 18%, 19%, 11%, 7%. అలా ఒక రిజర్వేషన్ ఉన్నప్పుడు దాంట్లో అప్లై చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఎస్సీల్లో వాళ్ళందరూ కూడా దానికి ఎలిజిబుల్ అన్నట్టు. దాంట్లో మాలలకి ఇన్ని ఇవ్వాలని, మాదిగలకి ఇన్ని ఇవ్వాలని, బేడా బూడ ఇట్లా రకరకాలుగా ఎవరైతే ఉన్నారో ఇంత రకరకాల ఎస్సీలో ఉపకులాలకి ఇన్ని ఇవ్వాలని లేదు. దీనివల్ల ఏంటి అంటే ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల ఏంటంటే మేమెంతో మాకంత జనాభా దమాషా ప్రకారం వాళ్ళ ఓటాన్ని పంచిచ్చినట్టు. అంటే ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నప్పుడు ఆ తండ్రి తన ఆస్తిని 4 కుమారులకి ఏ విధంగా అయితే పంచుతాడో ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ జరగడం ద్వారా ఎస్సీలోని ఉపకులాలకి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిఫలాలు, అవి ఉద్యోగ భద్రతలో కానివ్వండి, ఆహార భద్రతలో కానివ్వండి, అంటే సమానత్వం అన్నింటిలో